నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసులో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న డెలివరీ, డెత్, మ్యారేజ్ గిఫ్ట్ కొరకు దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణం కార్మికులకు డబ్బులు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ఆఫీస్లో ఏవో నర్సింగరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి నరసింహ మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుని 3-4 సంవత్సరాలు గడుస్తున్న అధికారులు డబ్బులు మంజూరు చేయకుండా కార్మికులను చెప్పులు అరిగేలా లేబర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు పొంది ఉండి డెలివరీ, మ్యారేజ్, డెత్ అప్లికేషన్ చేసుకుని ఉన్న అనేక కారణాల చేత పెండింగ్లో ఉంచి 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత డీసీఎల్ కార్మికులను పిలుసుకుని ఎంక్వైరీ పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. మీరు భవన నిర్మాణ కార్మికులు కాదు, వ్యవసాయ కూలీలని దరఖాస్తులను పెండింగులో పెడుతున్నారు. దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎంక్వైరీ చేసి ఈఎల్ఓ దరఖాస్తు తీసుకుని రిసీవ్డ్ అప్లికేషన్ పైకి పంపుతామని చెప్పి సంవత్సరం గడిచిన తర్వాత డీసీఎల్ మళ్లీ ఎంక్వైరీ చేయడం సరైనది కాదని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునికి డబ్బులు వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నప్ప, కార్మికులు బాలరాజ్, అశోక్, పద్మమ్మ, రాజు, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.